మీకు అంజలి మేడం ఎందుకు ఇంటర్వ్యూ చేయడానికా? సరేదా తీసుకెళ్తాం మేడం దగ్గర. మ్యామ్ మిమ్మల్ని కలవడానికి వచ్చాడు అబ్బాయి. నన్ను కలవడానికి వచ్చావా? ఏం సంగతులు? దేనికి వచ్చావురా? ఇంటర్వ్యూ. నేను ఇంటర్వ్యూ చేయాలా నిన్ను? అవును. వీడు నన్ను ఇంటర్వ్యూ చేస్తాను. అచ్చా, నేను ఇంటర్వ్యూ చేయాలని వచ్చావు నువ్వు కదా? అంతేనా? అవును. ఇవాళ మాకు గెస్ట్ రావాలి, ఈరోజు రాలేదు, క్యాన్సిల్ అయింది. సో ఈరోజు వీడే మాకు గెస్ట్ అనమాట. సో ఒక ఇంటర్వ్యూ మాకు ప్రతి నెల యూట్యూబ్లో నెంబర్ ఇవ్వాలి కదా. ఈరోజు నాకు నెంబర్ తగ్గకుండా వీడు నన్ను సేవ్ చేశాడు అనమాట. ఇంతకీ సరేరా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? హన్మకొండ. హన్మకొండ నుంచి ఒక్కడే వచ్చావా? మా డాడీ వాళ్ళు, మా మమ్మల్ని మా డాడీ కూడా వచ్చారా? వచ్చారు. సరే పద వెళ్దాం పద. కాసేపు సరదాగా మరి చంటతో మాట్లాడేద్దాం. హలో. హలో. నీ పేరేంటి? మాన్విక్. మాన్విక్. ఇందాక ఎవరన్నావు మీది? హన్మకొండ. హన్మకొండ. స్కూల్కి వెళ్తున్నావా? వెళ్తాను. ఏం చదువుతున్నావు? యూకేజీ అయిపోయింది. అయిపోయింది. ఓ వెరీ గుడ్. మీ స్కూల్ పేరు? విక్టరీ హై స్కూల్. సూపర్ కదా. నీ ఏజ్ ఎంత? 6 years. 6 years ఉన్నాయా నీకు? తెలుసా నీకు? ఏ ఇయర్లో పుట్టావో తెలుసా నీకు? తెలీదా? నిజమండి. 6 years అంటే వాడికి అంటే 2020లో పుట్టినట్టున్నాడు. ఇది 2026. అచ్చా 2019లో పుట్టాడు. ఓకే, వాళ్ళ పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు కాబట్టి మొత్తానికి నీ ఏజ్ నీకు తెలిసిందిరా. వెరీ గుడ్. సరే, ఇప్పుడు ఇంతకీ అన్ని పాటలు పాడావు కదా. మొత్తానికి అయితే జానీ మాస్టర్ గారి దృష్టిలో పడ్డావు వెళ్ళి కదా. ఏ పాటకి నువ్వు జానకి మాస్టర్ గారి వద్దకు వెళ్ళావు? అదేం పాట? బా సూపర్. మరి డాన్స్తో కలిపి చేస్తావా లేకపోతే ఇలానే కూర్చుని పాడతావా? కూర్చొని పాడతావా? వెరీ గుడ్. ఒకసారి పాడవా మాతో? రైరే రారా, రైరే రారా, అంతే లేని తీరే రారా, ఆ వెరుగ్గా, ఆ వెరుగ్గా, వెరుగ్గా వాటేసుకోయ్యల్లా, నిన్నటిలాగే రేపున్నదంటే. ఓహో, ఒక్క చరణమే నేర్చుకుంటావు పాట? ఎవరు నేర్పిస్తారు నీకు? నేనే నేర్చుకుంటా. ఎక్కడి నుంచి వింటావు? ఫోన్లో నుంచి. ఓహో, అమ్మ ఫోన్లోంచా నాన్న ఫోన్లోంచా? నీకు సపరేట్ ఫోన్ ఉందా లేకపోతే? లేదా? మా మంచి పని చేశారు నీకు ఫోన్ ఇవ్వకుండా, లేకపోతే ఇంకెంత ఫాస్ట్గా ఉండేవాడు కదా. ఏమంటారు మీ ఫ్రెండ్స్ నీ పాటలు చూసి? బాగా చేస్తున్నా అంటారు. అవునా? డాన్స్ కూడా ఎరా మాకు కూడా నేర్పరా అంటారా? అనరా? మీ టీచర్స్ ఏమంటారు? టీచర్స్ ఇంకా బాగా చేయండి. అవునా? బాగా చదువుతావా ఇంతకీ నువ్వు? ఎంత వస్తాయో మార్కులు? 25/25 వస్తాయి. 25/25 వస్తాయా? అయ్యి బాబోయ్, వీడికైతే అస్సలు భయం లేదు, కెమెరా ఫియర్ లేదు, అంతేనా? ఇంతకీ అంత బాగా పాడి అంత బాగా డాన్స్ చేయమని నీకు ఎవరు చెప్పారు? డాడీ. అవునా? డాడీ స్టార్ట్ చేశారు. అయితే డాన్స్ ఎవరు నేర్పుతారు? డాడీ. అయితే మీకు తొలి గురువు మీనే మీ వాడికి. తర్వాత ఈ పాట కాకుండా రీసెంట్గా సిలిండర్ల మీద కూడా పాట పాడినట్టున్నావుగా, గుర్తుందా? గుర్తుంది. పాడతావు మా కోసం? పడతా. సిలిండర్లు రావంట, గ్యాస్ వైపు పోయిందంట, పక్క దేశంలో ఏదో పెద్ద యుద్ధం అంట, కట్టెల పొయ్యి ఒకటే దిక్కంట, పట్టణంలోనే కట్టెలు. ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యాలి? సిలిండర్ లేకపోతే ఏం చేయాలి మరి? మీ ఇంట్లో ఏం చేస్తారు అప్పుడు సిలిండర్ లేకపోతే? కట్టెల పొయ్యి పెట్టారా? ఇంతకీ పెద్దయ్యాక ఏమవుదాం అనుకున్నావు? పోలీస్. అయ్యో బాబోయ్, అయితే నేను నీ ఇంటర్వ్యూ కోసం ముసలిదానైనా వెయిట్ చేయాల్సిందేరా, నో డౌట్. అందులో నేను పోలీస్ వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసి తెలుసా నీకు? చూసావా ఎప్పుడన్నా? చూసావా? అయ్యో బాబోయ్, 6 ఏళ్ల పిల్లాడు కూడా నా ఇంటర్వ్యూ చూస్తున్నాడు చూడండి. అది మెయిన్. మరి ఎప్పుడవుతావు నువ్వు పోలీస్ నాకు తెలియదు, కానీ నేను మాత్రం నిజంగా వెయిట్ చేస్తా పోలీస్ అయ్యాక నేను ఇంటర్వ్యూ చేయడానికి. ఎందుకు పోలీస్ అంటే ఇష్టం నీకు? అయ్యో, నీకు అసలు సిగ్గుపడు, నువ్వు చాలా బాగా మాట్లాడతావు. చెప్పు. యూనిఫామ్ ఉంటుంది, గన్స్ ఉంటాయి, అలానే అందరూ భయపడతారు కదా, రెస్పెక్ట్ ఇస్తారు, అలానే రెస్పెక్ట్ చాలా బాగా ఇస్తారు, అలానే భయపడతారు. కరెక్ట్.